హరి ఓం. జై శ్రీమన్నారాయణ. మీ హరగోపాల్. ఇక రావణాసురుని గురించి తెలియని వారు ఉండరు. రామాయణంలో రావణాసురుడు ఒక విలన్ అనే సంగతి అందరూ అనుకుంటారు, కానీ మహాభక్తుడు అనేది చాలామందికి తెలియదు. సరే, ఇది తర్వాత విషయము. రావణాసురుడు నవగ్రహాలను, అష్టదిక్పాలకులను, దేవేంద్రునితో సహా అష్టదిక్పాలకులని అందరినీ తన కంట్రోల్లో ఉంచుకున్నాడు. తన ఆధీనంలో ఉంచుకొని తాను చెప్పినట్లే పరిపాలన జరగాలి అనే యొక్క విధానంలో అంత యొక్క బలం కలిగినటువంటి, శక్తి కలిగినటువంటి, తేజస్సు కలిగినటువంటి రావణాసురుడు యుద్ధ సమయంలో భయపడిపోయాడు. ఎందుకు అనంటే రామునిచే కుంభకర్ణుడు చనిపోవడం జరిగింది. అలాగే లక్ష్మణునిచే రావణాసురుని కుమారుడైనటువంటి ఇంద్రజిత్ చనిపోవడం జరిగిపోయింది. ఆ రాక్షస గణంలో, లంకలో ఉన్నటువంటి రాక్షస గణాలంతా కూడా చనిపోయి తరిగిపోయింది. ఇక విధి లేని పక్షంలో ఆ యొక్క రావణాసురుడు తనకు కూడా మరణం తప్పదు అన్న యొక్క భయం పుట్టుకొచ్చింది. అయితే ఆయనకు ఒక వరం ఉంది కదా, కేవలం మానవ మాతృలతో మానవులు ఏం చేస్తారు నన్ను, కాబట్టి దేవగణాలతో, రాక్షస గణాలతో నాకు మరణం ఉండకూడదు అని అనుకున్నటువంటి గొప్ప యోధుడు రావణాసురుడు. అంతటి యోధుడు ఈ యొక్క మానవ గణంతో, అంటే విష్ణు అంశంగా ఉన్నటువంటి శ్రీరామునిచే చంపబడడం జరుగుతోంది. ఈ సమయంలో ఆయనకి యుద్ధ వాతావరణం అంతా పరిశీలించి, అరే ఇక అటు తమ్ముడు చనిపోయాడు, ఇటు కొడుకు చనిపోయాడు, మన సైన్యం అంతా కూడా చిందరవందరగా చనిపోయినారు, ఇక నాకు కూడా మరణం తప్పదేమో అనే భయంతో రాక్షసుల కులగురువు అయినటువంటి శుక్రాచార్యుని వేడుకోవడం జరుగుతుంది. అంతే, శుక్రాచార్యుడు అవును కదా, మన రాక్షస గురువుని కదా నేను, ఇలా రాక్షసులు చనిపోవడం దారుణంగా ఉంది, ఈ రామలక్ష్మణులచే ఇంత వాతావరణం జరగడం ఇబ్బందిగా ఉంది, కాబట్టి రావణ నువ్వు నీ యొక్క మేనమామలైనటువంటి అహిరావణుడు, మహిరావణుడు వాళ్ళిద్దరిని కలువు. వాళ్ళిద్దరి వల్ల, వాళ్ళ యొక్క శక్తి సంపద వల్ల, యుక్తి వల్ల, మాయ మర్మాల వల్ల వాళ్ళు రామలక్ష్మణుని తుదముట్టిస్తారు అని శుక్రాచార్యుడు రావణాసురుడికి సలహా ఇస్తాడు. ఈ రావణాసురుడు మేనమామలే కదా, నేరుగా పోయి కలవచ్చు కదా, కలవడం ఎందుకు, రాజు. అందుకని ఒక మంత్రిని ఆ యొక్క అహిరావణుడు, మహిరావణుడికి దగ్గరికి పంపిస్తాడు. పంపించినప్పుడు వాళ్ళు ఎక్కడుంటారు అనేది పాతాళంలో ఉంటారని కూడా తెలుసు. ఈ పాతాళానికి ఒక మంత్రిని పంపించి జరిగిన వివరాలంతా తెలియజేస్తారు అక్కడ మహిరావణుడికి, అహిరావణుడికి. ఇలా తెలియజేసినప్పుడు, ఓహో మా అల్లుడైనటువంటి రావణాసుడికి ఇంత ఇబ్బంది కలిగా ఉందా, అయితే ఆ రామలక్ష్మణుని తీసుకొచ్చి భద్రకాళికి బలిస్తాము, నీకేం ప్రాబ్లం లేదని చెప్పు, రావణాసుడికి ధైర్యం చెప్పండి, మేమున్నామని చెప్పండి అని అదే మంత్రితో ఆ యొక్క అహిరావణుడు, మహిరావణుడు చెప్పి పంపిస్తారు. చెప్పి పంపించిన తర్వాత ఇక్కడ రావణాసురుడు నాకు మేనమామలు సపోర్ట్ బాగుంది అనుకుంటూ చాలా ధైర్యంగా ఉంటాడు. ఈ విషయాన్ని దూతల ద్వారా విభీషణుడు గ్రహిస్తాడు. రావణాసురుడు శుక్రాచార్యుని కలవడం, శుక్రాచార్యుడి వల్ల అహిరావణుడు, మహిరావణుని మంత్రి ద్వారా కలవడం, ఆ మంత్రి తిరిగి తెచ్చినటువంటి సమాచారం ప్రకారం రామలక్ష్మణుని తీసుకెళ్ళి భద్రకాళికి బలి ఇస్తారు వాళ్ళు అని తెలుసుకుంటాడు. వెంటనే విభీషణుడు ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి, అయ్యా ఆంజనేయ, ఇలా పన్నాగం జరుగుతోంది, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది, రామలక్ష్మణుని కాపాడుకోవడం మంచిది
అని విభీషణుడు ఆంజనేయుడికి మాత్రం చెప్తాడు. అప్పుడు ఆంజనేయుడు ఏం చెప్తాడంటే, సరే ఏది ఏమైనా కానీ రావణాసురుడు ఒక రకంగా భయపడ్డాడు. భయపడి ఇతరుల సాయం కోరాడు కాబట్టి మనమున్న జాగ్రత్తలో మనం కూడా ఉందాము. రాని ఆ మహిరావణుని అహిరావణుని రానిండి, వాళ్ళ కథ నేను తెలుస్తానంటే అప్పుడు విభీషణుడు చెప్తాడు, హనుమ వాళ్ళు అంత ఈజీగా చనిపోరు, వాళ్ళకి భద్రకాళి యొక్క పూజా విధానం పూజల వల్ల వాళ్ళు గొప్ప యోధులుగా తయారయ్యారు. అలాగే మాయమర్మాలు తెలిసిన వాళ్ళు ఏ వేషంలో ఉంటారో ఎక్కడుంటారో కూడా తెలియదు. అలాంటి శక్తులన్నీ కూడా వాళ్ళకి ఉన్నాయి. వాళ్ళిద్దరిని తుదముట్టించడం మన వల్ల కాదు అని హనుమంతునికి, అంగదుడికి, సుగ్రీవుడికి మొదలైన వాళ్ళందరికీ కూడా చెప్తాడు విభీషణుడు. అవునా, అయితే మన రామలక్ష్మణులకు మనం ముందు సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి కాబట్టి ఈ సెక్యూరిటీని నా తోక ద్వారా ఏర్పాటు చేస్తానని చెప్పి తన తోకను చుట్టి ఒక కోటలాగా నిర్మాణం చేసి అందులో రామలక్ష్మణుడు ఉంచి, అంటే రామలక్ష్మణుడికి తెలియకుండా ఇదంతా సాయంత్రము రాత్రి జరిగిన విషయం. రామలక్ష్మణుడు పడుకున్న చోట్లోనే ఈ ఆంజనేయుడు తోకతో ఒక కోటలాగా నిర్మాణం చేసి ఈగ కూడా లోపలికి పోనంత విధంగా భద్రత కట్టుదిట్టం ఏర్పాటు చేసి ఆ పై భాగంలో ఆంజనేయుడు కాపలాగా కూర్చున్నాడు. ఇక చుట్టుపక్కలంతా కూడా అంగదుడు, సుగ్రీవుడు కూడా కాపలాలు కాస్తున్నారు. ఇలా ఉంటే విభీషణుడు కట్టుదిట్టంగా ఉన్నారు, రామలక్ష్మణుడు చాలా భద్రతగా ఉన్నారని చెప్పి తన డేరాలోకి వెళ్ళి నిద్రపోతుంటాడు. ఇదంతా గమనించినటువంటి మహిరావణుడు మొట్టమొదట కోతి వేషంలో ఆయన ఆకారాన్ని మార్చుకొని ఈ సుగ్రీవులు అంగదుల సైన్యంలో కలిసి ఏమేం జరుగుతుందో అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇది కూడా తెలుసుకున్నాడు. ఓహో, రామలక్ష్మణుని ఆంజనేయ స్వామి తన తోక కోటలో భద్రపరిచాడు, భద్రంగా ఉంచాడు అని తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత కొంతసేపటికి ఈ యొక్క మహిరావణుడు, అహిరావణుడు కూడా వాళ్ళలో కలిసి తిరుగుతుంటాడు. అయితే ఈ మహిరావణుడు మాత్రం మాయమర్మాలు తెలిసినవాడు కాబట్టి ఏ విధంగా కోతి ఆకారంలో మారి అక్కడ తిరుగుతున్నాడో అదేవిధంగా మళ్ళా విభీషణ ఆకారంలోకి వచ్చి ఆ యొక్క తోక కోట దగ్గర తిరుగుతుండడం జరిగింది. జరుగుతుంటే ఆ తోక కోట దగ్గర ఆంజనేయ స్వామి పైన కాపలాగా కూర్చున్నాడు. ఆంజనేయ, రామలక్ష్మణుడు భద్రంగా ఉన్నారు కదా అని అంటారు. చాలా భద్రంగా ఉన్నారు విభీషణ, ఏ ప్రాబ్లం లేదు, భద్రంగా ఉన్నారు వాళ్ళు, నా తోక కోటలోనే ఉన్నారు, కావాలంటే చూడు కావాలంటే అని ఆ యొక్క మాయా విభీషణుని, అంటే మహిరావణుడు విభీషణుడిగా మారినటువంటి ఆ యొక్క మాయా విభీషణుడికి తో ఆంజనేయ స్వామి చెప్తాడు. అవునా, ఉండిలే పర్లేదు, చాలా జాగ్రత్తగా చూసుకో అని అంటే, ఎందుకైనా మంచిది నువ్వు కూడా చూడు కావాలి అంటే అని చెప్పి ఆ తోకను కొంచెం సడలించి ఆ యొక్క విభీషణ వేషంలో ఉన్నటువంటి మహిరావణిని లోపలికి పంపిస్తాడు ఆంజనేయ స్వామి. పాపం ఆంజనేయ స్వామికి ఏం తెలుసు, విభీషణుడే వచ్చాడు అనుకుంటాడు. అసలు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందే విభీషణుడు కదా, మరి ఆ విభీషణుడు ఇలాంటి చేయడు కదా అని ఆ విభీషణుడిని నమ్మకదగిన వ్యక్తి కాబట్టి విభీషణుని లోపలికి పంపిస్తాడు. మాయావేషంలో ఉన్నటువంటి ఆ యొక్క మాయా విభీషణుడిగా ఉన్నటువంటి ఆ యొక్క మహిరావణుడు నిద్రిస్తున్నటువంటి ఆ రామచంద్రులను చిన్న బొమ్మలుగా చేసుకొని తన బొడ్డు దగ్గర ఆ కండువ ఆ దట్టికి మధ్యలో పెట్టుకొని బయట వస్తాడు. బయట వచ్చి చాలా జాగ్రత్తగా ఉన్నారు హనుమంత, ఆంజనేయ బాగున్నారు, జాగ్రత్త, అలాగే కాపలా కాద్దాం, చాలా ఉండండి అని చెప్పి మహిరావణుడు ఓహో టైం అయిపోయింది, మనం వచ్చిన పని అయిపోయింది అని చెప్పి మహిరావణుడు ఇదంతా గమనిస్తుంటే అహిరావణుడు కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి పాతాళంలోకి తీసుకెళ్తారు. ఈ రామలక్ష్మణుని పాతాళం తీసుకెళ్ళి ఆ భద్రకాళి టెంపుల్ వెనకాల కట్టిపడేస్తారు. అలా జరిగే సమయంలో అసలు విభీషణుడు అక్కడికి వస్తాడు. వచ్చి హనుమ జాగ్రత్తగా ఉన్నారు కదా, మన రామలక్ష్మణుడు హ్యాపీగా ఉన్నారు కదా, ఒకసారి అప్పుడప్పుడు చూస్తుండండి, ఎవరు లోపలికి రానికుండా చూడు, జాగ్రత్తగా ఉన్నారు కదా అని ఈ మాయా విభీషణుడు వెళ్ళిన ఒక 2-3 నిమిషాలకే
ఈ యొక్క అసలు విభీషణకు రావడం జరిగింది. జరిగితే అప్పుడు ఆంజనేయ స్వామి అంటాడు, ఏంటి విభీషణ, ఇప్పుడే కదా నువ్వు వచ్చిపోయినావు, మరి చూసావు కదా నువ్వు రామలక్ష్మణుడు నిద్రిస్తున్న సంగతి చూసావు కదా, బాగా నిద్రిస్తున్నారని చెప్పావు, మరి అప్పుడే వచ్చి మళ్ళీ అడుగుతున్నావు ఏంటి, మా యొక్క నిఘాలో మా యొక్క భద్రతలో ఏమైనా లోపం కనిపించిందా అని రేటింపు చేసి అడుగుతాడు. అప్పుడు విభీషణుడికి అర్థం కాదు, ఏంటి నేను వచ్చి రామలక్ష్మణుడు చూశానని చెప్తున్నారు, అసలు నేను రాలేదు అని ఒక్కసారి ఆలోచించి హనుమంతుడిని అదే ఆంజనేయ స్వామికి ఆ శుక్రుడికి అంగాడికి అందరినీ పిలిచి ఇదేదో మాయాలోపం జరిగింది, మాయా తంత్రం జరిగింది, ఆ మహిరావణుడు అలాంటి వాడే, ఆ శక్తి గలవాడు, నా వేషంలో వచ్చి మహిరావణుడు లోపలికి పోయి ఉంటాడు అని మాటికి చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆంజనేయ స్వామికి ఆ యొక్క అంగత సుగ్రీవులకు కూడా భయం వేసి ఒకసారి తోకని సడలించి చూస్తే రామలక్ష్మణులు లేరు. అప్పుడు బాధపడతాడు ఆంజనేయ స్వామి, అయ్యా చాలా పొరపాటు జరిగిపోయింది, మీరే అనుకున్నాను నేను, మహిరావణుడు ఇంత దుర్మార్గుడు అనుకోలేదు, వాళ్ళని నేను ఆ మహిరావణ్ణి ముక్కలు చేసి నా తండ్రులైనటువంటి రామలక్ష్మణుని తీసుకొస్తాను అని చెప్పి ఆ యొక్క విభీషణుడితో చెప్పడం జరుగుతుంది. వెంటనే విభీషణుడు అంటాడు, వాళ్ళు భద్రకాళి యొక్క భక్తులు, అమిత శక్తి గలవారు, మాయా మర్మాలు తెలిసిన వాళ్ళు, నువ్వెలా పోయి తీసుకొస్తావు ఆంజనేయ, అది కష్టము, దానికి కూడా మనము వాళ్ళు చేసినటువంటి మాయా మర్మాలకు మనం కూడా ఏదో ఒక విధంగా పథకం సృష్టించి మనం పోయి రావాలి అని అంటే, ఎవరు ఏమన్నా అనుకోండి, మీరు ఏమన్నా నా వల్ల బంధింపబడ్డారు కాబట్టి నేనే వెళ్ళి అక్కడి నుంచి నేను తీసుకొస్తాను, నేనే వెళ్తాను అని ఆంజనేయ స్వామి బయలుదేరుతాడు. హరి ఓం. జై శ్రీమన్నారాయణ. మిగతా తర్వాత వీడియోలో.